వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ ఇంకోటి ఇప్పుడు స్త్రీలు ఎంతో ఫైట్ చేసి మాకు సమాన హక్కులు కావాలి అని కోరుకొని ఇప్పుడు మెన్తో సమానంగా మాకు అన్ని హక్కులు కావాలని వాళ్ళు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈక్వలే, ఉమెన్ మెన్ దే ఆర్ ఈక్వల్. అలా కాకుండా ఇప్పుడు ఆ లిమిట్స్ దాటేసి ప్రతి ఒక్క మ్యారేజ్ కానీ విడాకుల వైపు వితిన్ సెకండ్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ టైంలో విడాకుల వైపు కానీ ఈ స్త్రీలు వాళ్ళ లిమిట్స్ దాటేసి అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మేము కూడా మగాళ్ళతో సమానం, ఓకే మగాళ్ళతో సమానమే ఒప్పుకుంటాం, కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అది మన సమాజానికి కూడా చాలా తప్పుదారిని పట్టిస్తుంది కదా. దాని గురించి మీరు ఏం సందేశం ఇస్తారు? స్త్రీ పురుషుడితో సమానం కాదు, పురుషుడి కన్నా అధికం కాబట్టి తాను కొంత సంయమనం పాటించి నేను సమాజాన్ని నడిపే బాధ్యత నా భుజస్కంధాలపైన ఉంది, ఈ వివాహ వ్యవస్థను కాపాడే బాధ్యత నా పైన ఉంది, పిల్లలను పెంచే బాధ్యత నా పైన ఉంది, కుటుంబాన్నంతా పోషించే బాధ్యత నా పైన ఉంది. అట్లా ఆలోచించగలిగిన స్త్రీ సమాజానికి చాలా అవసరం తల్లి. పురుషులతో సమానం అంటే ఎట్లా సమానం అవుతాం మనం? వాళ్ళు ఫైట్ చేసి నేను కూడా ఫైట్ చేస్తానని, వాళ్ళు జాబ్ చేస్తున్నారు మేము జాబ్ చేస్తాం, వాళ్ళు సంపాదిస్తున్నారు మేము సంపాదిస్తున్నాము, అది కరెక్టే. మేము సంపాదిస్తున్నాము అని అంటే నేను అనేది ఇద్దరున్నప్పుడు ఇంట్లో ఇద్దరు బయటకు వెళ్ళిపోయారనుకోండి, పిల్లలు ఏం కావాలి, తల్లిదండ్రులు ఏం కావాలి, ఆ పరిస్థితిని బట్టి ఎవరో ఒకరి ఇంట్లో ఉండి సమాళించుకునే ఏర్పాటు అవగాహనతో చేసుకోవాలి. కానీ సమాజం ఎట్లా రూపొందిందంటే పురుషాధిక్యతే ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు కూడా చూడండి, కీబోర్డ్ వాయించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, స్త్రీలు ఎక్కువ మంది ఉండరు, పురుషులే ఉంటారు అందరూ. తబలా వాయించే వాళ్ళు పురుషులే ఉంటారు. నాదస్వరం స్త్రీలు వాయిస్తున్నారు అని ఒక ప్రత్యేకంగా చూస్తారు వాళ్ళని. అట్లా ఎంత కామన్గా జెంట్స్ ఉన్నారో అంత కామన్గా విమెన్ లేరు. కానీ ఇప్పుడిప్పుడు ఒకళ్ళిద్దరు వస్తున్నారు ముందుకు. కానీ అలా అవకాశం అందిపుచ్చుకోవడంలో సరిసమానంగా ఉండొచ్చు, కానీ అన్ని విషయాల్లో ఇప్పుడు ఒక బాధ్యత వహించడంలో ఒక పురుషుడు నిలబడితే ధీటుగా నువ్వెంత అనే స్థితికి చేరి స్త్రీ నేను నీకు ఈక్వలే అని మాట్లాడడం కాదు, ఆ సంస్కారం అర్థం చేసుకొని స్త్రీకి సముచితమైన స్థానం ఇవ్వవలసిన బాధ్యత పురుషుడి మీద కూడా ఉంది. రోజు తాగి వచ్చి కొట్టి నాకు అధికారం ఉంది, నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీవి అని చెప్పేవాడు మగవాడే కాదండి నా దృష్టిలో. అది సరిసమానత, అది స్త్రీ ఒగ్గి ఉండాలి దానికి అని ఆశించడం పరమనేరం. అట్లా కాదు, పురుషుడు స్త్రీలు అవగాహనతో, పరస్పర అవగాహనతో ఒకళ్ళనొకళ్ళు ఎక్కడ నేను తగ్గుతాను, ఎక్కడ నువ్వు లీడ్ తీసుకుంటావు, ఎక్కడ నువ్వు లీడ్ తీసుకుంటావు, ఎక్కడ నేను తగ్గుతాను అని ఇద్దరు మాట్లాడుకుని ఒక అందమైన ప్రపంచం క్రియేట్ చేసుకుంటే సమాజం మొత్తం ఒక బృందావనం లాగా తయారవుతుంది తల్లి. అట్లా కాకుండా నేనే గొప్ప, నేనే పురుషుణ్ణి, నువ్వు తగ్గే ఉండాలి, నువ్వు కోట్లు సంపాదించినా సరే, నువ్వు పిల్లల్ని కన్నా సరే, నువ్వు ఇంటి పని అంతా చేసినా సరే, నేను తంతాను నువ్వు పడాలి, నేను తాగొస్తాను నువ్వు పడాలి, ఇది పురుషాధిక్యత, ఇది మేల్ షావనిస్టిక్ పిక్స్ అంటారు వాళ్ళను. అట్లా చేయకూడదండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది, స్త్రీకి సముచిత స్థానం ఇచ్చి ఒక అనురాగమూర్తిగా
ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురిగా గౌరవించి వాళ్లకు స్థానం ఇచ్చి, సున్నితమైన దేహం ఉంటుంది స్త్రీకి, అది అర్థం చేసుకుని వాళ్ళు ఎంత పని చేయగలరో ఏం చేయగలరో గ్రహించి అందులో రాణించే విధంగా ఒక బ్రాడ్ మైండ్ని ప్రదర్శించేవాడు నిజమైన మగవాడండి. స్త్రీ కూడా అలాగే, నేను నీతో సరి సమానం, నేను తాగుతా, నేను సిగరెట్లు తాగుతా, నేను నీలాగే ప్యాంట్లు వేసుకొని తిరుగుతా. ప్యాంట్లు వేసుకోవడం తప్పు కాకపోవచ్చు అవసరానికి, కాకపోతే నీకన్నా నేనేం తక్కువ కాదు అనే ధోరణిలో వేసుకోవడం కరెక్ట్ కాదు. స్త్రీ కూడా అర్థం చేసుకోవాలి పురుషుడిని. చాలామంది ఈ మధ్య స్త్రీ నేరస్తులు కూడా బయటికి వస్తున్నారు. భర్తను చంపేసిన ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య, బిడ్డల్ని చంపేసిన తల్లి, ఆహా కలికాలం అంటే ఇది కదా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాం తల్లి. అది చాలా నేరం, స్త్రీకి చాలా అగౌరవము, అపఖ్యాతి తెచ్చే వాళ్ళంతాను, స్త్రీత్వానికే చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు వాళ్ళంతాను. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ప్రకృతి నాశనం అయ్యే స్టేజ్ స్టార్ట్ అయిందంటారా? నేచర్ ఇలాంటి వాళ్ళ వల్ల ఇంత ఘోరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ నేచర్, ప్రకృతి అనేది నాశనం అయ్యే స్టేజ్ స్టార్ట్ అయిందంటారా మీరు? నాకు జ్యోతిష్యం, నిజ జ్యోతిష్యం పట్ల చాలా గౌరవం ఉంది తల్లి. ఆ జ్యోతిష్యం చెప్పగలిగిన వాళ్ళ మాటలు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని, మీనంలో శని ప్రవేశం చేసినప్పటి నుండి కూడా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయని, భూకంపాలు ఉంటాయి. మనం చూసాం మయన్మార్ చాలా దారుణమైన భూకంపం, తర్వాత సునామీలు ఉంటాయని, దావానలాలు ఉంటాయని మనం కాలిఫోర్నియాలో చూసాం. తర్వాత ఉగ్రవాదుల దాడులు, పహల్గామ్ ఉగ్రవాదుల దాడులు, తర్వాత యుద్ధాలు వస్తాయని, అది ప్రపంచ యుద్ధంగా పరిణతి చెందడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అది జరుగుతున్న విషయాలన్నీ చూస్తే అది కూడా జరుగుతుందని అనుకోవాలి మనం. నా దృష్టికి వచ్చిన ఒక విషయం ఏంటంటే, కల్కి అవతారం పుట్టిందని, పుట్టి 19 ఏళ్ళు అయిందని నాకు చెబితే ఒక మహానుభావుడు చెప్పాడు, కాశీనాథ్ మిశ్రా అని. ఆయన ఒరిస్సాలో ఉంటారు. ఆయన ఇక్కడికి అన్నమాచార్య వర్ధంతి ఉత్సవానికి ఆహ్వానిస్తే దయతో వచ్చారు. వచ్చినప్పుడు చెప్పారు, ఏమనంటే ఇట్లా పరిస్థితులన్నీ ఇలా ఉంటాయి, అప్పుడు మనం ధర్మ మార్గాన్ని అవలంబించి ఎవరైతే కల్కి అవతారానికి శరణు జొచ్చుతారో వాళ్ళకి ఏమీ కాదమ్మా, వాళ్ళు స్వామితో కల్కి అవతారం రక్షిస్తుంది వాళ్ళని, వాళ్ళు ధర్మ మార్గంలో ఉండాలి. రెండవది కల్కి నామాన్ని జపించాలి, అలాగే భాగవత పారాయణం చేయాలి అని చెప్పారనమాట. అది మెకానికల్గా ఇప్పుడు పూజ అంటే ఎలా అయిపోయిందంటే తల్లి, గుడికి వెళ్ళడం, అందరినీ నెట్టేసుకుని వెళ్ళడం, వెళ్ళి గబగబా 4 రూపాయలు అంటే హుండీలో వేసడం, లేకపోతే పూజారి గారి మీద నమ్మకం ఉంటే ఆయన మోక్షం ఇప్పిస్తారని ఆయనకి ఇవ్వడము, తర్వాత ఎలాగో అలాగా హారతి ధూపదీప నైవేద్యాలు ముగించుకుని నా కర్తవ్యం ముగిసిపోయిందని వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడం, వైదిక ధర్మాన్ని పాటించడం అని అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. కాదు, అది కాదు. మనసు స్వచ్ఛంగా ఉండాలి, నీతి మార్గంలో నడవాలి, ధర్మ మార్గంలో నడవాలి. ముఖ్యంగా పరహింస చేయకూడదు, పరుల్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు నిష్కారణంగా. మన స్వార్థం గురించి వేరే వాళ్లను కించపరచడం కానీ, మన స్వార్థం గురించి
వేరే వాళ్ళ గురించి అబద్ధాలు ఆడడం కానీ కథలు చెప్పడం కానీ చాలా దోషపూరితమవుతుంది, పాపం అవుతుంది, దోషం కాదు. ఆ పాపాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏనాటికి తప్పదన్నా అని. కాబట్టి అది గ్రహించి అందరూ ధర్మ మార్గంలో నడిస్తే మంచిది. ధర్మం అంటే ఏదో మనకు ప్రాక్టికల్గా కానిది చెప్తున్నారు శివరాజు అన్నట్టు కాకుండా, ధర్మం అంటే ఏంటి? ఏది చెడుపు చెయ్యదో పరులకు, ఏది మనకు హాని చేయదు. మొదట ఇతరుల హితము, తర్వాత నా హితము. అలా బ్రతకడమే ధర్మం, వేరేదేం లేదు. ఇతరులను నొప్పించకో నీ స్వార్థం కోసం. దుర్మార్గుడు ఉన్నాడు, ఎట్టి పరిస్థితిలో సహించకో. వాడి గురించి దృష్టికి, మంచి దృష్టికి తేవలసిన పని మన పైన బాధ్యత ఉంది. వాడిని శిక్షించవలసిన అవసరం ఉంది, తప్పు చేసిన వాడిని. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఎటువంటి వాళ్ళు సోషల్ మీడియా వచ్చాక మరి మంచి చెడ్డ తేడా లేకుండా పోయి ఎవరు పడితే వాళ్ళే నాయకులు, వాళ్ళే వినాయకులు, వాళ్ళే కథానాయికలు, వాళ్ళే గొప్ప స్టోరీ రైటర్స్ అన్నీ ఇంకా వాళ్ళే. ధర్మ మార్గం కొంచెం కష్టతరమే కానీ మంచిది, లాంగ్ రన్లో మంచిది.